Okay, guys. So, good morning, good afternoon, and good evening, guys. So, today Python lo day 46 part 1, which is about list and its operations and everything. మొత్తం కవర్ చేద్దాం. ఆ లిస్ట్ ఎందుకు, దాని పరిస్థితి, దాని ప్రభావం, everything let's discuss. So let's download the material. Senac 360 GSR. You know the password, right? Yes. If you don't know, you can ask by clicking anything of link here. Okay, we'll respond. Anyone can respond. Better join community and ask. Anyone can respond. Okay, fine. Okay, so list enduku, why, what is the importance? So now tell me ఇక్కడ చూడండి, ఫస్ట్ కోర్సెస్ కి వెళ్దాం. కోర్సెస్ పేజ్ లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి? చాలానే ఉన్నాయి. అంటే మల్టిపుల్ కోర్సెస్ అನ್ನು స్టోర్ చేయాలంటే ఇట్స్ ఎ లిస్ట్ ఆఫ్ కోర్సెస్. గాట్ ఇట్? ఇట్స్ ఎ లిస్ట్ ఆఫ్ కోర్సెస్. గాట్ ఇట్? లిస్ట్ ఆఫ్ కోర్సెస్ క్రియేట్ చేయాలంటే ఇట్స్ ఎ లిస్ట్ ఆపరేషన్. మళ్ళీ కోర్సెస్ లోపలికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అంతేనా? అగైన్ ఎవ్రీ సబ్జెక్ట్ లోపల లిస్ట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. గాట్ ఇట్? అంటే ఇట్స్ మల్టిపుల్ వాల్యూస్. అగైన్ నేను కోర్సెస్కి వెళ్తాను, కోర్సెస్ లోపల మాడ్యూల్స్కి వెళ్తాను, సబ్జెక్ట్స్కి వెళ్తాను. ఒక సబ్జెక్ట్స్ తీసుకున్నా. ఇప్పుడు చూడండి, ఎవ్రీ మాడ్యూల్ చూడండి. ఇప్పుడు ఇది డే 15 బ్రీఫ్ అవర్ జావా స్క్రిప్ట్. ఇది డౌన్ వస్తుంది, అది పైకి వస్తుంది, ఇది కింద వస్తుంది, మళ్ళీ ఇది కిందకి వస్తుంది, పైకి వస్తుంది. అంటే ఐ విల్ చేంజ్ ద ఇండెక్సెస్, మీన్స్ పొజిషన్ ని చేంజ్ చేయాలి. ఈ ఆపరేషన్స్ అన్ని లిస్ట్ ఆపరేషన్స్, నథింగ్ అబౌట్ ఇట్. ఈ ఆపరేషన్స్ అన్ని లిస్ట్ ఆపరేషన్స్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిస్ట్స్. ఓకే, నౌ లెట్స్ క్రియేట్ ఎ న్యూ ఫైల్. ఓకే, న్యూ లిస్ట్ ఓప్స్ అని క్రియేట్ చేసా. ఓకేనా? Let's create courses equal to mon mean Maven men. Okay, .NET, Java, Python ఇవనుకోండి. మర్న్ అంటే MongoDB Express.js React Node. Again MongoDB Express.js Angular Node. MongoDB Express.js Vue.js Node. MongoDB Express.js Next.js Node. ఇవన్నీ ఫ్రంట్ ఎండ్లు. VARN. మా is same, N is same. Node.js is awesome. .NET, Java, Python. Okay, now I will print the courses. Let's run this. Okay, print అయిందా? సో ఇప్పుడు నేనేం చేయాలంటే, we have list operations. I want to insert something here. ఓకే, ఇప్పుడు లేదంటే నేను 1 by 1 ప్రింట్ చేయాలి. 1 by 1 ప్రింట్ చేయాలి. మనకు ఫర్ లూప్ ఉంది కదా, ఫర్ కోర్స్ ఇన్ కోర్సెస్ 1 by 1 ప్రింట్ చేస్తా. ఓకే, లెట్స్ చెక్. 1 by 1 ప్రింట్ చేస్తున్నా, బాగానే ఉంది. సో బేసికల్ గా ఇక్కడ లిస్ట్ ఓకే, ఇక్కడ కమెంట్స్ హ్యాష్ లో పెడతాం. ఇప్పుడు లిస్ట్ కి ఇండెక్సెస్ ఉంటాయి. ఇండెక్సెస్ మీన్స్ ఇప్పుడు ఇది స్క్వేర్ బ్రేస్ కదా. సో దీంట్లో కోర్సెస్ ఆఫ్ 0, కోర్సెస్ ఆఫ్ 1 till courses of n-1. n-1 means what? So now index starts from 0 to length -1. అంతేనా? ఇప్పుడు 0తో స్టార్ట్ అయితే లాస్ట్ వాల్యూ లెంత్ -1 కదా. అప్పుడు కోర్సెస్ ఆఫ్ 0 మోన్, కోర్సెస్ ఆఫ్ 1 మీన్, కోర్సెస్ ఆఫ్ 1 మెవన్, కోర్సెస్ ఆఫ్ 3 మెన్, కోర్సెస్ ఆఫ్ .NET, కోర్సెస్ ఆఫ్ జావా, కోర్సెస్ ఆఫ్ 6 పైథాన్. అంటే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఇట్? 7 అంటే లాస్ట్ వాల్యూ ఎంత? కోర్సెస్ ఆఫ్ 0 is the first value to courses of 6. ఎందుకంటే దాని లెంత్ 7 అయితే 0తో స్టార్ట్ అయితే ఎండ్ అయితే 6 కదా. టోటల్ 7 వాల్యూస్ కదా. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఇండెక్సెస్ తో వీ కెన్ ఏబుల్ టు రీడ్ అండ్ ఆప్టిమైజ్ అండ్ అప్డేట్ ఇట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని మధ్యలో నేను ఒకరిని ఇన్సర్ట్ చేయాలి.
ఇప్పుడు దీని మధ్యలో అంటే దీని ఇండెక్స్ ఎంత? 0నేనా? 0th ఇండెక్స్. దీని ఇండెక్స్ ఎంత? 1 కదా నెక్స్ట్ 1th ఇండెక్స్. అంటే దీని ఇండెక్స్ మధ్యలో అంటే 1 దీని ఇండెక్స్ మధ్యలో అంటే ఇది. దీని ఇండెక్స్ మధ్యలో అంటే 1 కదా. అంటే ఇక్కడ 1 ఇంకొక వాల్యూ ఇన్సర్ట్ చేసి ఇది 2 అవుతది. అంతేనా? ఇక్కడ ఒక వాల్యూ ఇన్సర్ట్ చేసి ఇది 2 అవుద్ది. నేను ఇప్పుడు అక్కడ ఇన్సర్ట్ చేయాలి. అంటే ఏంటి? కోర్సెస్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ నేనేం ఇన్సర్ట్ చేస్తున్నా అంటే ఏఐటీఎస్ అని ఇన్సర్ట్ చేసి 1 ఇన్సర్ట్ చేస్తా. అప్పుడు ఏమవుతది? నాట్ ఇండెక్స్ ఇన్సర్ట్. ఓకే. ఇన్సర్ట్. అంటే ఇది 0 1th ప్లేస్ లో మీన్ బదులు డిఐడిఎస్ వచ్చి మీన్ వచ్చి నెక్స్ట్ కి వెళ్తదన్నమాట. గాట్ ఇట్. ఇప్పుడు ప్రింట్ చేయండి కోర్సెస్ ఏమవుతుందో చూడండి. సెకండ్ ఇన్సర్ట్ మెథడ్ ఏం తీసుకుంటది? ఇండెక్స్ ఆబ్జెక్ట్. ఓకే. ఫస్ట్ ఇండెక్స్ తీసుకోవాలి. 1 వాల్యూ. ఇండెక్స్ తర్వాత కాదు. ఫస్ట్ ఇండెక్స్ తీసుకోవాలి. చూడండి ఇన్సర్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఇండెక్స్ తీసుకోవాలి. తర్వాత ఆబ్జెక్ట్ అంటే వాల్యూ ఏదైనా సరే. ఇప్పుడు రన్ చేయండి. ప్రింట్ అవుతది. చూడండి. ఈ రెండిటి మధ్య ఇది ఇన్సర్ట్ అయింది. గాట్ ఇట్. సో దట్ ఈస్ ద ఇన్సర్షన్. దట్ ఈస్ ఇన్సర్షన్. ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ సంథింగ్. ఓకే. సో అది ఓకే. నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటే చేశా. ఇంక నేను ఏదైనా మోడిఫై చేయాలి. నేను లాస్ట్ వాల్యూ రిమూవ్ చేయాలి. అంటే ఏం చేయాలి? లాస్ట్ వాల్యూ రిమూవ్ చేయాలంటే లాస్ట్ వాల్యూ రిమూవ్ చేయాలంటే కోర్సెస్ డాట్ పాప్. గాట్ ఇట్. లాస్ట్ వాల్యూ రిమూవ్ అయిపోద్ది. కావాలంటే చూడండి. పైథాన్ రిమూవ్ అయిపోయింది లాస్ట్ వాల్యూ. సో అలా కాదు. నేను లాస్ట్ నుంచి నెక్స్ట్ వాల్యూ అంతేనా? లాస్ట్ నుంచి నెక్స్ట్ అంటే దీని ఇండెక్స్ ఎంత? దీని ఇండెక్స్ ఎంత? లెంత్ -2 అంతేనా? లెంత్ -1 అంటే ఇది కదా 6. n-1 అంటే 6. n-2 అంటే లాస్ట్ నుంచి సెకండ్ కదా. అప్పుడు ఏం చేయొచ్చు? కోర్సెస్ డాట్ ఇలా ఇవ్వచ్చు. లెంత్ ఆఫ్ కోర్సెస్ -1. చూడండి ఇప్పుడు ఏం రిమూవ్ అవుతదా? ఇప్పుడు ఏం రిమూవ్ అవుతుంది? జావా రిమూవ్ అవుతుంది. పైథాన్ అలానే ఉంటది. కావాలని చూడండి. ఓకే. -2 -1 కాదు. లెంత్ -1 అంటే పైథాన్ రిమూవ్ అవుద్ది. లెంత్ -2 అంటేనే జావా రిమూవ్ అవుతది కదా. జావా ఇస్ రిమూవ్డ్. గాట్ ఇట్. దట్ ఈస్ వాట్ వి విల్ డూ ద ఆపరేషన్స్. ఇన్సర్ట్ చూసాము. రిమూవ్ పాప్ క్లియర్. సో అపెండ్ అంటే ఏంటి అంటే యూ కెన్ ఏబుల్ టు అపెండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. సో ఇప్పుడు ఇన్సర్ట్ అంటే మీరేం చూసారు? మీరు కావాల్సిన పొజిషన్ లో ఇన్సర్ట్ చేశారు. లాస్ట్ లో యాడ్ చేయాలంటే లాస్ట్ లో రిమూవ్ చేయాలంటే పాప్. డైరెక్ట్ పాప్. లాస్ట్ రిమూవ్ చేయాలంటే డైరెక్ట్ పాప్. ఏదైతే ఉంటుందో లాస్ట్ అది రిమూవ్ అయిపోద్ది. గాట్ ఇట్. అదే రిమూవ్ చేయాలి. బట్ మీకు నచ్చిందంటే లెంత్ ఇండెక్స్ ప్రకారం ఇవ్వాలి. గాట్ ఇట్. అలా కాదు నేను లాస్ట్ లో ఇన్సర్ట్ చేయాలంటే అపెండ్. కోర్సెస్ డాట్ అపెండ్ మళ్ళీ జావా ఓపెన్ చేస్తా. చూడండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు లాస్ట్ లో జావా ఓపెన్ చేశా కదా. అంటే ఇప్పుడు లాస్ట్ లో మళ్ళీ జావా వస్తుంది. రిమూవ్ అయిపోయిన జావా మళ్ళీ వస్తుంది. గాట్ ఇట్. ఓకే. రిమూవ్ అయిపోయిన పైథాన్ ఇక్కడ రిమూవ్ అయింది. మళ్ళీ జావా వచ్చింది కదా. దట్ ఈస్ వాట్ అపెండింగ్ అనమాట. గాట్ ఇట్. ఇప్పుడు అదంతా కాదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే కోర్సెస్ డాట్ క్లియర్ అంటే మొత్తం డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు ఎంటీ ప్రింట్ అవుద్ది చూడండి. ఎంటీ ప్రింట్ పైన ప్రింట్ అయింది. ఇక్కడ మళ్ళీ క్లియర్ చేసాం. అంటే దాన్ని మొత్తం డెస్ట్రాయ్ చేసాం. దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని క్లియర్ చేసాం. దట్ ఈస్ ద క్లియర్ అనమాట. ఇదంతా నేను ఇక్కడ ఇచ్చున్నా. ఓకేనా. మళ్ళీ ఇప్పుడు ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్. ఈ థర్డ్ ఇండెక్స్ లో ఉన్న మెన్నుని నేను మార్చాలి. ఎలా? చూడండి. కోర్సెస్ ఆఫ్ 3 = సాగర్. అర్థమైందా? మారిపోద్ది. అంటే ఇండెక్స్ బేస్ చేసుకొని వీ కెన్ ఏబుల్ టు చేంజ్ ఇట్. కావాలంటే చూడండి. సాగర్ ప్రింట్ అయిపోయింది ఇక్కడ. గాట్ ఇట్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అర్థమైందా? అలా ఇట్ విల్ బి ఏబుల్ టు సూట్. అర్థమైందా? అలా. సో దీస్ ఆర్ ద లిస్ట్ ఆపరేషన్స్. ఓకే. నెక్స్ట్ సార్టింగ్ ద లిస్ట్.
ఇప్పుడు ఇక్కడ ఇవి నెంబర్సా ఆల్ఫాబెట్సా? స్ట్రింగ్సే కదా, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా క్యాపిటల్లో. దీన్ని సార్ట్ చేస్తే ఎలా ఉంటది? ఓకే, సార్టింగ్ చేస్తే ఎలా ఉంటదంటే, ఇప్పుడు నేను క్లియర్ తీసేసి సార్ట్ చేస్తా. ఇప్పుడు సార్ట్ చేస్తా. ఇప్పుడు నేను దీన్ని సార్ట్ చేశాను అనుకో, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వస్తాయి. అంటే ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది ఆల్ఫాబెటికల్. ఇప్పుడు నేను ఏ ఇస్తా, ఇక్కడ జెడ్ ఇస్తా, ఇక్కడ హెచ్ ఇస్తా. అంటే ఫస్ట్ లెటర్ చూస్తుంది కదా. చూడండి ఇప్పుడు కోర్సెస్ ఈక్వల్ టు సార్ట్ ఆఫ్ కోర్సెస్. చూడండి ఇప్పుడు సార్ట్ అయిపోద్ది. చూడండి 1 సెకండ్. కోర్సెస్ డాట్ సార్ట్. చూడండి ఇప్పుడు సార్ట్ అయిపోయింది. చూడండి ఎక్కడ లైన్ నెంబర్ 5. సెకండ్. కోర్సెస్ డాట్ సార్ట్ డైరెక్ట్ రీఅసైన్ చేయబడలేదు. కోర్సెస్ డాట్ సార్ట్ ఆటోమేటిక్ గా దీని మెమరీలో అది సార్ట్ అయిపోద్ది. లెట్స్ చెక్ దిస్. చూడండి ఏ ఏ హెచ్ జే కేఎల్ఎం ఎన్1ఓపి క్యూఆర్ఎస్టియువిజే. ఓకే, ఇది ఇక్కడ మళ్ళా ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ ఇన్సర్ట్ చేసాం కాబట్టి అలా వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఇన్సర్ట్ చేసాం కాబట్టి. కానీ మీరు ఇది ప్రింటింగ్ ఆపేయండి, ఇక్కడ ప్రింటింగ్ ఆపేయండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ప్రింట్ చేయండి, ఇక్కడ కూడా ప్రింటింగ్ ఆపేయండి. అంటే సార్ట్ చేసిన తర్వాత ప్రింట్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి ప్రింట్ అయిందా, పై జెడ్ ప్రింట్ అయ్యా. సో దట్ ఈస్ ద సార్టింగ్. మీరు ఇంకొక విధంగా కూడా సార్ట్ చేయొచ్చు. ఎలా అంటే కోర్సెస్ డాట్ రివర్స్, అంటే రివర్స్ లో సార్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఫస్ట్ జెడ్ స్టార్ట్ అవుతుంది. గాట్ ఇట్. అలా రివర్స్ కూడా సార్ట్ చేయొచ్చు. ఇలా మీకు రివర్సింగ్ ఆల్సో నేను ఇచ్చేసాను అనమాట. ఓకేనా. తర్వాత కాపీయింగ్. సో కాపీయింగ్ అంటే డైరెక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఉంది, నేను న్యూ ఫైల్ తీసుకుంటా, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, లిస్ట్ కాపీ. సో ఇప్పుడు ఒకటి లిస్ట్ ఉంది నాకు. ఓకేనా. ఇప్పుడు నేను కోర్సెస్ 2 అనే దాంట్లో కోర్సెస్ డాట్ కాపీ అనేది, అంటే కోర్సెస్ 2 లో ఒక కాపీ తీసుకున్నా. ఆల్రెడీ కోర్సెస్ లో మనకి ఇంకొకటి ఉంది. అంటే we will create a new copy of the original one. ఒక న్యూ కాపీ వస్తుంది. ఓకే, దాన్ని డాట్ కాపీ ఇవ్వచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మీరు అదే ఇంకేదైనా లిస్ట్ కన్వర్ట్ చేయాలి అనుకో, ఆల్రెడీ మీరు ఒక కాపీ తీసుకున్నారు, కానీ దాన్ని యాక్చువల్ లిస్ట్ గా కన్వర్ట్ చేయాలంటే డైరెక్ట్ గా మీరు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ డాట్ కాపీ అని ఇవ్వచ్చు. అంటే డైరెక్ట్, అంటే అదొక లిస్ట్ లాగా తీసుకోవాలి, దానికి ఒక డెఫినేషన్ ఇవ్వాలి అనుకుంటే లిస్ట్ లాగా దానికి పెద్ద డిఫరెన్స్. ఇదైనా లిస్టే, ఓకే, అదైనా లిస్టే, బట్ యాజ్ పర్ ద సింటాక్స్ స్టాండర్డ్ వీ కెన్ గివ్ యాజ్ అ లిస్ట్ అనమాట. ఓకే, జాయినింగ్ ద లిస్ట్ ప్లస్ తో జాయిన్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనకి యాక్చువల్ గా మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకేనా, మాడ్యూల్స్ లో సంథింగ్ ఉన్నాయి అనుకోండి, మాడ్యూల్ 1 మాడ్యూల్ 5 ఉన్నాయి. సో ఆల్ లిస్ట్ అని చెప్పి నేనేం చేయొచ్చు, కోర్సెస్ ప్లస్ మాడ్యూల్స్ ఇస్తా. ఇలా ప్లస్ చేస్తే అవన్నీ యాడ్ అయ్యి ఒకటే లిస్ట్ లో పడతాయి. దట్ ఈస్ జాయినింగ్ అనమాట. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఫీచర్. యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. ఓకే, ప్లస్ ఆపరేటర్ యూస్ చేసి. నెక్స్ట్ లిస్ట్ కాంప్రహెన్షన్. లిస్ట్ కాంప్రహెన్షన్ అంటే ఏందో చూద్దాం. లిస్ట్ కాంప్రహెన్షన్ అంటే మనకు ఫర్ లూప్ యూజ్ చేయకుండా డైరెక్ట్ గా సింగిల్ లైన్ లో లిస్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, క్రియేట్ డైరెక్ట్ లిస్ట్ వితౌట్ హ్యావింగ్ ఎక్స్ట్రా లూప్స్. సింగిల్ లైన్ లో చేయొచ్చు అనమాట. నేను ఒక లిస్ట్ క్రియేట్ చేస్తా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ 10 నెంబర్స్. అర్థమైంది కదా. చూడండి, లిస్ట్ స్క్వేర్స్ అని ఇస్తా, ఈక్వల్ టు ఎక్స్ స్టార్ 2 ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 11 అంటే ఫస్ట్ 10 వస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అంటే ఎవ్రీ టైం ఎక్స్ వాల్యూ ఎంత, 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ వరకు తీసుకుంటారు రేంజ్. అంటే ఆ ఎక్స్ కి ఎవ్రీ టైం ఎక్స్ స్టార్ 2 అంటే పవర్ అనమాట. అంటే ఫైనల్ గా స్క్వేర్స్ వస్తాయి. అంటే
1 నుంచి అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి 10 వరకు స్క్వేర్ రూట్ వస్తది మనకి. చూడండి. ప్రింట్ అవుతది చూడండి. అది రాంగ్ ఉంటే సరిదిద్దుకుందాం. ఇన్వాలిడ్ సింటాక్స్. స్క్వేర్స్ ఎక్స్ డబల్ స్టార్. లిస్ట్ అనేది మనం ఇవ్వకూడదు. అసలు లిస్ట్ అని ఎందుకు ఇస్తాం? ఇట్ షుడ్ బి ఎ వేరియబుల్. వి షుడ్ నాట్ డిక్లేర్ ద డేటా టైప్. వచ్చిందా? 100 వరకు వచ్చింది కదా! 10 వరకు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇంకొకటి తీసుకుంటా. ఈవెన్స్. ఈవెన్ if x modulo divided by 2 equal to 0. Odd. ఓకే. జస్ట్ నేనేం చేస్తానంటే చూడండి. ఒక్క నిమిషం. సో if x modulo divided by 2 equal to 0 అయితే ఈవెన్. ఐ థింక్ ఇలా ఉంటదనుకుంటా. లెట్స్ చెక్ మీ. లెట్ మీ చెక్ ద సింటాక్స్. డైరెక్ట్‌గా అలానే ఉంటది. ఇఫ్, ఎల్స్ నేను రాసింది కరెక్టే. ఓకేనా? if x modulo divided by 2 equal to 0, else odd. ఇందాక రాసింది కూడా ఇంతే కదా! ఒక్కొక్కసారి అంతే. సో అంటే ఏందంటే ఫస్ట్ 10 నంబర్స్‌లో 0 నుంచి 10 అంటే 10 ఇంక్లూడ్ అవ్వాలంటే 11 ఇవ్వాలి. సో దట్ ఈస్ ద అప్పర్ లిమిట్. సో ఫస్ట్ 10 నంబర్స్‌లో x అనేది నంబర్. ఆ x డివైడెడ్ బై 0 అయితే ఈవెన్ ప్రింట్ అవుతది. లేదంటే ఆడ్ ప్రింట్ అవుతది. సో ఆ నంబర్స్ అన్నీ అవే ప్రింట్ అవుతాయి చూడండి. ఈవెన్, ఆడ్, ఈవెన్, ఆడ్, ఈవెన్, ఆడ్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దిస్ ద లిస్ట్ కాంప్రహెన్షన్. గాట్ ఇట్. ఇప్పుడు దీన్నే మనం ఫర్ లూప్‌లో అదే ఇఫ్ కండిషన్ రాసి ఫర్ లూప్‌లో రాయాలి. ఎలా రాయాలి? ఫర్ x ఇన్ రేంజ్ ఆఫ్ 11. అదే 0-11 అనుకోండి. ఇఫ్ x modulo divided by 2 equal to 0 అయితే ప్రింట్ ఈవెన్. ఎల్స్ ప్రింట్ ఆడ్. దీన్ని మనం లిస్ట్ కాంప్రహెన్స్ గా మార్చాం. సో బేసికల్లీ అర్థమైందా? సో ఎప్పుడైతే ఫర్ లూప్ ఉంటదో అది లాస్ట్‌కి వస్తది. తర్వాత ఎప్పుడైతే ఎల్స్ కండిషన్ ఉంటదో అది నెక్స్ట్ వస్తది. దాని తర్వాత ఇఫ్ కండిషన్ ఏదైతే ఉంటదో అది ఫస్ట్ వస్తది. సో ఫస్ట్ వచ్చేది ఎప్పుడైనా సరే ఫస్ట్ వాల్యూ ప్రింట్ చేసి దాని తర్వాత కండిషన్ వస్తది. ఎల్స్‌లో ఫస్ట్ ఎల్స్ వచ్చి దాని తర్వాత వాల్యూ వస్తది. తర్వాత ఫర్ లూప్ యాస్ ఇట్ ఈస్‌గా అలాగనే పెట్టొచ్చు. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? రేంజ్ 11 అన్నా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0-11 అన్నా 0-11 స్టార్ట్ అవుతది. గుర్తుపెట్టుకోండి. 2 టైమ్స్ ప్రింట్ అవుతది. ఓకే. రిమెంబర్ దిస్ పాయింట్. అయిందా? ప్రింట్ అయిందా? గాట్ ఇట్. దట్ ఈస్ వాట్. ఎనీ ఫర్ లూప్ యూ కెన్ చేంజ్ టు లిస్ట్ కాంప్రహెన్షన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు కోర్సెస్ ఉంది. నేను ప్రింట్ చేయాలి. గాట్ ఇట్. ఆ కోర్సెస్‌లో సరే నాకు నంబర్స్ ఉన్నాయి. ఓన్లీ డివిజిబుల్ బై 5 మాత్రమే ప్రింట్ చేయాలి. ఎలా? ఫర్ x ఇన్ రేంజ్ ఆఫ్ 0-11. ఇఫ్ x మాడ్యులో డివైడ్ బై 5 ఈక్వల్ టు 0 అయితేనే నేను ప్రింట్ చేయాలి. లేదంటే చేయబడలే. ప్రింట్ డివిజిబుల్ బై 5 అర్థమైంది కదా! ప్లస్ అని ఇచ్చి నేను x ఇచ్చేస్తా. గాట్ ఇట్. లేదంటే ప్రింట్ చేయవలే. దీన్ని లిస్ట్ కాంప్రహెన్షన్‌లో ఎలా మార్చాలి? డివిజిబుల్ బై 5 ఎలా? సో ఫస్ట్ మనం ఏం చేయాలి? దీన్ని తీసుకోవాలి. ఓకే. దీన్ని తీసి ఇక్కడ కాపీ చేసుకోండి. తర్వాత డివిజిబుల్ బై 5 అని ఉంది కదా! దీన్ని ప్రింట్ చేసుకోండి. ప్రింట్ చేసి ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఇవ్వండి. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్?
ఎల్స్ మనం ఏం ప్రింట్ చేయాలి? నథింగ్. అర్థమైందా? దెన్ లిస్ట్ కాంప్రెషన్ అయిపోయింది. అర్థమైందా? లిస్ట్ కాంప్రెషన్ అయిపోయింది. కావాలంటే ప్రింట్ చేయండి. వెరీ క్లియర్. చూడండి, లిస్ట్ కాంప్రెషన్ అయిపోయింది చూడండి. డివిజన్ బై వచ్చిందా? దట్ ఈస్ హౌ ఇట్ విల్ హ్యాపెన్. గాట్ ఇట్? అలా అన్నమాట. చూడండి, మళ్ళీ ప్రింట్ చేస్తా. లిస్ట్ కాంప్రెషన్ ఈజీయే, బట్ మోర్ యాడ్ చేసే కొద్దీ కాంప్లెక్సిటీ పెరుగుద్ది. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ప్రాపర్లీ. ఓకేనా? నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నా, ఇచ్చున్నా. తర్వాత జిప్ అనేది ఎలా అంటే చూపిస్తా. సో డిక్షనరీ ప్రిపేర్ చేయాలి. అంటే ఇక్కడ కీస్ ఉన్నాయి, ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి. వాటికి డిక్షనరీస్ ప్రిపేర్ చేయాలి. ఎలా అంటే, సో ప్రిపేరింగ్ డిక్షనరీ. డిక్షనరీ అంటే నెక్స్ట్ వస్తది మీకు. అంటే కీ వాల్యూ పేర్స్ డిక్షనరీ. ఓకే, ప్రిపేరింగ్ డిక్స్ట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి మన కీస్ ఏమున్నాయంటే ఐఎన్, యుఎస్, పికే, సిహెచ్, బిఎల్, బిఎన్ బంగ్లాదేశ్. ఓకే, వాల్యూస్ వచ్చి మనకి ఇవన్నీ తెలుసు కాబట్టి +91, యుఎస్ +1, పీకే +2, చైనా సంథింగ్ +95 అనుకో, ఐ డోంట్ నో. బంగ్లాదేశ్ +93 అనుకోండి. సో ఇప్పుడు కీ వచ్చిది, వాల్యూ వచ్చిది. ఈ రెండింటిని కలపాలి అంటే ఏం చేయాలి? కంట్రీ కోడ్ సరే కదా, ఈక్వల్ టు ఫస్ట్ కే ఇది కదా, ఇట్ ఈస్ ద కే కోలన్ వి ఫార్ కే కామా వి ఇన్ జిప్ అంటే రెండింటిని కలపాలి, కీస్ కామా వాల్యూస్. దెన్ ఫైనల్లీ, సో మనం జిప్ అంటే ఫస్ట్ వీఆర్ కంబైనింగ్ బోత్ కీస్ కామా వాల్యూస్. ఎలా? కీ కోలన్ వాల్యూ అని చేయాలి. దెన్ ఇట్ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్. అలా వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఇట్ బేసికల్లీ. చూడండి, ఐఎన్ దిస్. నాకు అలా కాదు, నాకు ఇలా కావాలంటే డబల్ కోలన్ ఇవ్వలేము, ఒక కోలనే ఇస్తాం. మైనస్ ఇస్తున్నా, చెక్ చేద్దాం. మైనస్ రాదు, ఓన్లీ మనం కోలన్ మాత్రమే ఇవ్వాలి. అంటే డిక్షనరీ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ కోలన్, కీ వాల్యూ పేర్. ఓకే, అందువల్ల కోలన్ మాత్రమే ఇవ్వగలం. చూడండి, అర్థమైందా? దిస్ ఇస్ వాట్ జిప్ ఆపరేషన్ విల్ ఏబుల్ టు figure it out to make it is combined key value pairs in any way, right? That is what the zip operation will do. So that is what the list and list comprehension. That's what about this part 1. See you in the part 2.